నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ సారు కారు మాకొద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ ల నాయకుల తీరు అనిపిస్తుంది. ఒకవైపు మేము చచ్చిపోయే వారికి ఇదే పార్టీలో ఉంటామంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వెంటనే పార్టీలో జంప్ అవుతున్నారు. కేసీఆర్ కి ఒకవైపు కూతురి అరెస్ట్, మరోవైపు సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రీసెంట్ గా నిన్న చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి జాయిన్ అయిపోయారు. అలాగే ఎమ్మెల్యేలో ఫస్ట్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. శనివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు అని వచ్చి చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసం లేదా ఇతర అంశాల కోసం ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారు. ఆ విధంగానే కలిశారు. గతంలో చాలా మంది కలిశారు కానీ పార్టీ మారలేదు. ఈయన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే పార్టీ మారడానుకున్నారు. ఆ నెక్స్ట్ డేనే ఆయన కాంగ్రెస్ కండువా వేసేసుకున్నాడు. ఇక దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా కూడా చేయడం జరిగింది. సో ఆయన బీఆర్ఎస్లోకి వచ్చి తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఎప్పుడైతే దానం నాగేందర్ పార్టీ మారాడో వెంటనే రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మేము కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ గేట్లు తెరిచినాము, ఒకటే గేట్ తెరిచినాము, ఇంకా చాలా గేట్లు ఉన్నాయి, ఒక గేట్కే మీరు భయపడిపోతే ఎట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కౌంటర్ చేశారు. ఒకసారి ఎవరెవరు బీఆర్ఎస్ నుంచి వీడారా అని ఒకసారి చూసుకుంటే దాదాపు 5 మంది సిట్టింగ్ ఎంపీలు కారు దిగేశారు. అందులో మొట్టమొదటగా నేతకాని వెంకటేష్, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఆయన మొదట స్టార్ట్ చేసిండు నేతకాని వెంకటేష్. ఆ తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఆయన గులాబీ గూటి నుంచి బయటికి వచ్చి కాషాయ జెండా గూటికి వెళ్ళిపోయాడు. సో భారతీయ జనతా పార్టీలోకి చేరాడు. ఇక తర్వాత జహీరాబాద్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఆయన భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఇక ఆ తర్వాత రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నాడు. 5 మంది సిట్టింగ్ ఎంపీలో 2 బీజేపీలోకి వెళ్తే 3 కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు. మొత్తానికి బీఆర్ఎస్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. కానీ ఇంత పెద్ద షాక్ బీఆర్ఎస్ కి ఇంత తొందరగా వస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. లాంటిది బీఆర్ఎస్కి ఇది ఒక పెద్ద షాక్. అది కాకుండా దానం నాగేందర్ లాంటి ఒక నగర ఎమ్మెల్యే పార్టీ మారడం ఇది బీఆర్ఎస్కి పెద్ద షాకు. ఇక స్టార్టింగే కొంచెం కష్టం ఉంటుంది పార్టీలు మారడం. ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే పార్టీ మారిందంటే ఆయన్నే మారిండు మనకేందని చెప్పేసి చాలామంది మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక మొత్తానికి బీఆర్ఎస్కి పెద్ద షాకే. ఇక పార్టీలో వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చే స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల పార్టీ మ్యాక్సిమం జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యన్ అందిత ఆమె చనిపోయింది. అక్కడ బై ఎలక్షన్స్ కూడా ఉంది. సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఇది బీఆర్ఎస్కి పెద్ద షాకే. అక్కడ ఒక ఎమ్మెల్యే అవుట్, ఇక్కడ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కూడా పార్టీ జాయిన్ అయిపోయాడు. 39 కాస్త 37కి వచ్చింది. సో ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు, ఈ లోక్సభ ఎన్నికల ముందు ఎంతమంది మారుతారు అనేది కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగానే మారిపోయింది. సో మొత్తానికి ఇది బీఆర్ఎస్కి వర్ష షాకులు అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు.